సిగ్గు లేదు బీజేపీకి, సిగ్గు లేదు బీజేపీకి. ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ విరమించుకొని కాల్పులు అక్కడ ఎట్లా విరమించుకున్నారు? మావోయిస్టుల పైన లేని కరికరం టెర్రరిస్టుల పైన ఎందుకున్నది? ఈ దేశాన్ని నాశనం చేయాలనుకున్న దుర్మార్గుని మీద 22 నిమిషాల దాడి చేసి ఘనంగా చెప్పుకున్నాం. బట్ ఈ దేశాన్ని రక్షించాలి, మీలాంటి అవినీతి పరులైన రాజకీయ నాయకులను అంతం చేయాలనుకునే మావోయిస్టుల పైన నిరంతర దాడి చేస్తూ ఉన్నాం. మీ ఇంటెన్షన్ ఏంది చెప్పుండ్రి? వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? నేను కుల్లా గుర్తు ఇప్పుడు చెప్పనా? మావోయిస్టులు బతుకుంటే నష్టం ఎవడికి? మావోయిస్టుల టార్గెట్ ఎవడు? పొలిటీషియన్స్ వాళ్ళ టార్గెటు, అవినీతి చేసే రాజకీయ నాయకులు వాళ్ళ టార్గెటు. మళ్ళీ మావోయిస్టులు, ఈ అన్నలు, అడవిలో ఉన్న కమ్యూనిస్ట్ క్వైట్ అపోజిట్ భావజాలాలు వాళ్ళ సిద్ధాంతాలు. బీజేపీ పార్టీకి ఉండే సిద్ధాంతాలు అలాగుంటాయి, ఈ కమ్యూనిస్ట్ భావజాలాలు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు ఉంటే పూరా అలాగుంటాయి అవన్నీ కూడా. అందుకే మావోయిస్టులను అనేటోళ్ళని ఖతం చేయాలి, అప్పుడు బీజేపీకి పోటీ ఉండదు. ఇట్లా అడ్డు పోతుందా? మళ్ళీ ఇప్పుడు టెర్రరిజాన్ని ఎందుకు అంతం చేయరు? పాకిస్తాన్ ఎందుకు అంతం చేయరు? ఎందుకు అదట్లా మిగిల్చిరు? 22 నిమిషాల దాడితోటి ఎందుకు ఆపేసిర్రు అంటే సింపతి ఎట్లా గెయిన్ చేసుకోవాలి? మళ్ళీ వచ్చేసారి ఓట్లు ఎట్లా అడగాలి? వచ్చేసారి ఓట్లు ఎట్లా అడగాలి? అరే నాయన, ఒక్కటే మాట అడుగుతా, సాఫ్ సీదా కుల్లా బాత్ ఒక్కటే. మీరు దేశం కష్టంలో ఉన్నది, ఈ దేశం నష్టాలలో ఉన్నది, ఈ దేశాన్ని ఇబ్బంది పెడదామని చూస్తూ ఉన్నారు, ఈ దేశంలోకి చొరబడి మరి మతమడిగి మరి చంపినరు అన్నప్పుడు ఈ దేశ కేంద్ర ప్రభుత్వంగా నీ బాధ్యత తిరిగి వాడి మీద దాడి చేయడం, మన మీద అంతటి కక్షను సాధించాలనుకునే వాడిని అంతం చేయడం, అది నీ బాధ్యత. నీ బాధ్యతను నువ్వు నెరవేర్చడం, అది ఆడికి వదిలేయాలి. దాని మీద కూడా రాజకీయం ఆరబై సింధూరాన్ని తెచ్చి వేరే వాళ్ళ మహిళల నుదుటిని పెట్టాడు. వాళ్ళు అన్నారట, నువ్వేమన్నా నా మొగిడి వచ్చి నాకు సింధూరం రుద్దనీకి దిద్దనీకి ధర్మం ధర్మం అంటావు, ధర్మాన్ని ఎట్లా తప్పుతున్నారో నీతి మాలిన కుక్క అని ముఖం మీద అన్నారట బీజేపీ పార్టీ నాయకులను. ఇక్కడ కాదు, మళ్ళా నార్తుల్నే అవకాశం పరిస్థితి. చివరికి టెర్రరిజాన్ని కూడా సింపతి కింద మలుచుకునేంత ఆర్ట్ ఒక గొప్ప కళ ఎవరికైనా ఉందంటే అది బీజేపీకి. మీకు శతకోటి వందనాలు స్వామి, నిజంగా చెప్తా ఉన్నాను. మీకు సప్పట్లు కొట్టి దండేసి పాలాభిషేకం చేసి బొట్టు పెట్టినా తప్పులేదు. చెయ్యాలి, బాధ్యత. పాకిస్తాన్ను అంతం చేయాలి, బాంబులు పెట్టాలి, లేపేయాలి, నిరంతరం దాడి చేయాలి, ఎదుర్కోవాలి. అది ఆడికే వదిలే భయ్. నీ ఘనతను మేము ఆస్వాదిస్తాం, మేము స్వాగతిస్తాం, నిన్ను గొప్ప అంటాం, మీకు జై కొడతాం. దాన్ని రాజకీయంలోకి ఎందుకు లాగుతారు? ఎందుకు దాన్ని ఎలక్షన్ టైం వరకు సాగదిస్తారు? ఎందుకు దాన్ని పెండింగ్లో పెడతారు? సరే, అది అట్లా పోని. ఇవాళ దాడి ఎందుకు చేస్తూ ఉన్నారు? మావోయిస్టుల పైన నిరంతర దాడి ఎందుకు? ఎక్కడ కూడా అలుపు లేకుండా, రెస్ట్ లేకుండా మావోయిస్టులు ఖతం చేయాలని చూస్తున్నారు కదా. మావోయిస్టుల వల్ల పేదోడికి ముప్పు ఉన్నదా? లేదు. మావోయిస్టుల వాడు అమాయకులకు ముప్పున్నదా? లేదు. ఇప్పుడు చూడండి, ఇది చంపిండ్రు కదా మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్. ఈ సుధాకర్కు ఒక ఆడపిల్లను లేకపోతే కన్న కూతురును వాళ్ళనో వీళ్ళనో ఎక్కడైనా ఇబ్బంది పెట్టినట్టు రికార్డు వస్తున్నాయి. మీ బీజేపీ పార్టీ మహిళకు ఉన్నాయి, మీ బీజేపీ పార్టీ మహిళలకు ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఇగో చూడు, ఏం శర్మ ఇవే, శర్మ అనామిక శర్మ, ఈ సకంగా ఆమె, ఇగో చూడు భాగవతం చూడు, సొంత కూతుర్ని రేపు చేపించింది రా, అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్నోనికి విడాకులు ఇచ్చి. ఇటువంటి దుర్మార్గులనేమో పెంచి పోషిస్తూ ఉన్నావు నువ్వు. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, పేదలకు అండగా ఉండాలి, పోడు భూములను పేదలకే గిరిజనులకే ఇవ్వాలి అని నిరంతరం కృషి చేసి కన్న బిడ్డలను, కన్న కొడుకులను, కట్టుకున్న భార్యను కూడా వదిలేసి బుక్కెడు బువ్వకు కూడా గతి లేకుండా అడవిలకు పోయి పండుకునేటోళ్ళ మీద నువ్వు అంత కక్ష సాధింపు చేస్తూ ఉన్నావు. ఇటువంటి దుర్మార్గులను పెంచి పోషిస్తూ ఉన్నావు. బ్రిజ్భూషణ్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేను? ఎందుకో సస్పెండ్ చేయలే? సిగ్గుమాలి. మాట్లాడినంటే తప్పేడుది చెప్పుండ్రి. కళ్ళకు గట్టినట్టు ప్రతిదీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ బీజేపీని ఏమనంటే కొందరు వస్తారు, ధర్మం అంటారు, ధర్మరక్షణ అంటారు. బీజేపీని ఏమంటే, అరే బీజేపీ పార్టీ, బీజేపీ అనేది ఇట్స్ అన్ పొలిటికల్ పార్టీ. ధర్మానికి పార్టీలకు అంటగట్టకుండ్రి. ధర్మం అనేది చాలా గొప్పది, దాని రాజకీయ పార్టీలకు అంటగట్టాలని ఎవడన్నా చూస్తే చెప్పులు తీసుకొని కొడతాం. మళ్ళీ చెప్తా ఉన్నా, ధర్మం చాలా గొప్పది, హిందుత్వం చాలా గొప్పది, సనాతన ధర్మం చాలా గొప్పది, దాన్ని పార్టీలకు అంటగట్టకుండ్రి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల యొక్క పార్టీలు, వాళ్ళ యొక్క పొలిటికల్, వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసం మన ధర్మాన్ని, మన దేశాన్ని, లేకపోతే మన యొక్క సనాతన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని వాడుకుంటారు. మేలుకోండి భయ్. ఇప్పుడైనా హిందువులు, ధర్మానికి ఉన్న గొప్పతనం వేరు, రాజకీయ పార్టీలకు ఉన్న గొప్పతనం వేరు. ఎలక్షన్ టైంలో ముడ్డిగా అడుగుతారు, ఓట్లేసి ఎన్నికలకు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ముడ్ల మీద అంటారు. ఇటువంటి పని చేసేటోడు మన ధర్మం ఒకటేనా చెప్పుండ్రి? మన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉన్నది. ఇంత పెద్ద మన సనాతన ధర్మంలో కావచ్చు, మన గతంలో చరిత్రలో కావచ్చు, ఎక్కడైనా
మన మహిళలు మనం కొలిచే దేవతలు సతీ సహగమనం కూడా చేసిండ్రే తప్ప, కట్టుకున్న భర్త కోసం అడవికి పోయిండ్రే తప్ప, మన తల్లి సీతమ్మ కట్టుకున్న భర్త కోసం అడవికి కూడా పోయింది, వనవాసాన్ని అనుభవించింది. నాకెందుకు అని అనుకోవచ్చు. ఆమె కూడా ఒక జనక మహారాజు, ఒక గొప్ప రాజుకు పుట్టిన కుమార్తె ఆమె. మహామహానీయులు ఆమెను వివాహం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా కూడా పొందలేకపోయాడు. బట్ రాముణ్ణి పెళ్లి చేసుకొని ఆమె అడవి జీవితాన్ని కూడా అనుభవించింది. అంత గొప్పటి చరిత్ర ఉన్నది మన ధర్మానికి. మరి అటువంటి మహిళలు ఉన్నారు మన ధర్మంలో. ఇవాళ నువ్వు బీజేపీ ధర్మం అంటున్న చోట ఎటువంటి మహిళలు ఉన్నారో చూడు. కన్న కూతుర్ని రేపు చేయించినారు. చెప్పండి, ఈ రెండింటికి ఎంత వ్యత్యాసం ఉన్నది? ఇప్పుడు అనుండ్రా ఎవడన్నా బీజేపీ అంటే ధర్మం అని.